మార్చి 28 పంచాంగం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభానామ సంవత్సరం ఉత్తరాయణం. మాసం వచ్చేసి చైత్రమాస శుక్లపక్షము. తిథి ఏకాదశి తిథి ఉదయం 8:45 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 2:50 వరకు, తదుపరి ఆశ్లేష. యోగం రాత్రి 8:06 వరకు. కరణం వచ్చేసి మధ్యాహ్నం 2:50 వరకు, తదుపరి భద్ర. ముఖ్యమైన సమయాలు వచ్చేసి సూర్యోదయం ఉదయం 6:16, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుంచి 12:51 వరకు. రాహుకాలం వచ్చేసి ఉదయం 9:17 నుంచి 10:49 వరకు, తదుపరి యమగండం మధ్యాహ్నం 1:52 నుంచి 3:24 వరకు. వర్జ్యం అర్ధరాత్రి 3:31 నుంచి 5:06 వరకు ఉంటుంది. ఇక మార్చి 29 తెల్లవారుజామున విశేషము మరియు పరిహారము. ఈ రోజు కామద ఏకాదశి. ఇది కోరికలను తీర్చే అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా శనివారము మరియు పుష్యమి నక్షత్రం కలవడం వలన ఈ రోజుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు పరిహారంగా విష్ణు ఆరాధన అనేది చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఏకాదశి కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువును పూజించడము శ్రేయస్కరము. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శని దోషాలు నివారణ. శనివారం కావడంతో శని ప్రభావం తగ్గడానికి సాయంత్రం సమయంలో శనిదేవుని ఆలయంలో లేదా రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేయాలి. ఇక ఈరోజు ప్రత్యేకంగా చేయవలసిన దానాలు వచ్చేసి పక్షులకు ధాన్యపు గింజలను వేయడము లేదా పేదలకు నల్ల నువ్వులను దానం చేయడం వలన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.